హై వ్యూస్. ఈ రోజులలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే వాళ్ళ పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కారణం పిల్లలు ఎగ్జామ్స్లో ఎలా రాస్తారు ఏంటని, అండ్ వాళ్ళకి చదివి గుర్తున్నాయా లేవా అని. నువ్వు నన్ను వచ్చే సినిమాలో చంద్రమోహన్ లాంటి వాళ్ళు కనుక అయినట్టయితే ఆ పిల్లలకి స్లిప్స్ అందించాలి అని చంద్రమోహన్ చెప్తాడు. వాడు బిఏ ఎగ్జామ్స్కి నేను కష్టపడినంత నా ఎగ్జామ్స్ అప్పుడు కష్టపడితే ఈ పాటికే కలెక్టర్ అయిపోయేవాడిని అని చెప్పేసి. ఎందుకు? ఆ ప్రశ్నలు చూసి స్లిప్పుల మీద రాయటం కానీ ఆన్సర్లు అవి ఇంటర్నల్కి అందించాలని కానీ ఇలా రకరకాలుగా. సరే, సినిమా కామెడీ వదిలేండి, సీరియస్ విషయానికి వద్దాం. ఈరోజు కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో ఆమె ఏం చెప్పారు? అయ్యా, నా కొడుకు పరీక్షలు ఉన్నాయి, నాకు బెయిల్ ఇవ్వండి అన్నారు. దెన్ ఆబ్వియస్లీ చదువుకుంటున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అంతా కూడా ఈరోజు కవిత అన్నటువంటి మాటలో వారిని వారు వెతుక్కొని ఉంటారు, చూసుకొని ఉంటారు. కారణం, పిల్లల పరీక్షలు రాయాలంటే ఇంటి దగ్గర తల్లిదండ్రుల యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి, వారికి గైడెన్స్ ఎలా ఇవ్వాలి, ఇలా 1,00,000 ఉండొచ్చు. మీరు అనొచ్చు, డబ్బులు ఉన్నటువంటి పిల్లలు కానీ అంటే డబ్బులు ఉన్న వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పిల్లలని కానీ పొలిటీషియన్స్ యొక్క పిల్లల విషయంలో కానీ తల్లిదండ్రులు నిజంగా వాళ్ళ ఎగ్జామ్స్ అప్పుడు పట్టించుకుంటూ ఉన్నారా మాస్టరు అని మీరు అనొచ్చు. ఏమో మరి, కవిత గారు ఆన్సర్ చెప్పారు. ఈరోజు కోర్టులో ఆమె అదే అన్నారు, అయ్యా నా కొడుకు ఎగ్జామ్స్ అయ్యా, నాకు బెయిల్ ఇవ్వాలయ్యా అన్నారు. ఈడీ ఏమన్నారు? ఏమండి, మాకు 7 రోజులు కస్టడీకి ఇచ్చారండి. ఆమె ఎన్ని ఆన్సర్ చెప్పారు? ఆమెను అడగండి మీరు. ఎక్కడ చెప్పింది ఆమె ఆన్సర్లు? ఏం చెప్పలా. అఫ్కోర్స్ కొన్ని చెప్పారులేండి. సో మాకు కావాల్సిన ఇంకా ఆన్సర్ రాలా. ఆమెను మరలా మా కస్టడీకి ఇవ్వండి ఇంకో 5 రోజులు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. దెన్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అందులో సెక్షన్ 19లో సబ్సెక్షన్ 2 ప్రకారం ఈమెను అరెస్ట్ చేశారు. కాబట్టి ఏమండి, నేను కవిత తరపు లాయర్ని, ఆమెని ఈ సెక్షన్ అరెస్ట్ చేశాను అంటున్నారు కదా, నాకు దాని తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన అన్నాడు. అండ్ బెయిల్ ఇవ్వాల్సిందని చెప్పేసి ఆయన అంటున్నాడు. చివరికి సుకేష్ చంద్రశేఖర్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఒక లవర్ అనుకోవచ్చు, అండ్ చాలా చాలా విషయాలలో డబ్బు విషయంలో చక్రం తిప్పినటువంటి చీకటి రాజుని కూడా అనుకోవచ్చు. తీహార్ జైలులో ఉన్నాడనే కానీ తీహార్ అని ఒక ఆఫీస్ రూమ్లో ఉన్నాడని ఫీలింగ్ క్రియేట్ చేశాడు. ఎందుకు? గతంలో పలు సందర్భాల్లో కేజ్రీవాల్కి సంబంధించి, ఇదే కవితకు సంబంధించి, ఇదే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎన్ని విషయాలు బయటపెట్టాడంటే మనం మాట్లాడుకున్నాం. ఆయన గత కొద్ది రోజుల క్రితం ఏమన్నాడు? అక్కో కవిత అక్క, తీహార్ జైలు అక్క, బాగా రెనోవేషన్ చేశారక్క, రాక్క, నీకోసం వెయిటింగ్, అంతా ఎదురు చూస్తూ ఉన్నారు మన వాళ్ళంతా. అతను ఎటకారంగా అన్నా నార్మల్గా చెప్పినా ఈరోజు పాపం తీహార్ జైలు ఇప్పుడు ఏమో కవితకి అలర్ట్ చేసింది. తీహార్ జైలు వచ్చేసి ISO 9001/2008 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఈ ISO గుర్తింపు ఎలా ఇస్తారంటే కొన్ని నామ్స్ ఉంటాయి, అవి పాటించాలి. పోలీస్ స్టేషన్ అయితే ఇదిగో ఈ నామ్స్ పాటించాలి, ఇంటర్నేషనల్ వైడ్. జైలు అయితే ఈ నామ్స్ ఉండాలి. ఇలా ఈ తీహార్ జైలు వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అన్నట్టుగా నామ్స్ని ఫాలో అవుతున్నాడు. అందులో తీహార్ జైల్ నెంబర్ 1, జైల్ నెంబర్ 2 ఇలా నెంబరింగ్లు ఉంటాయి. ఇందులో కరుడు కట్టినటువంటి టెర్రరిస్టులు ఉండేది కూడా ఇదే తీహార్ జైల్లో. వాళ్ళ బ్లాక్, వాళ్ళ బ్యారక్ వేరే. పొలిటీషియన్స్ రిమాండ్లో ఉన్నటువంటి ఉండే బ్యారక్ వేరే. పొలిటీషియన్స్ జైలు శిక్ష పడినటువంటి వాళ్ళ బ్యారక్ ఉండే వేరే. ఇలా మన దేశంలో కరుడు కట్టిన హత్యలు చేసిన వాళ్ళు ఉండే బ్యారక్లు వేరే. ఇలా తీహార్ జైలు అంటేనే మన దేశంలో శత్రు దుర్భేజమైంది అని. ఈ విఐపీలకి, పొలిటీషియన్స్కి, డబ్బు ఉన్నటువంటి సంబంధించి సకల సౌకర్యాలు ఉంటే అదే తీహార్ జైలు అనేటువంటి పేరు కూడా ఉంది. దీనికి గాను వాళ్ళు కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి అది పేరు కూడా ఉంది. సో మొత్తానికి సుకేష్ చంద్రశేఖర్ కోరిక నెరవేరింది. కవితకు సంబంధించి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈడీ ఏం కోరింది? అయ్యా మా కస్టడీకి ఇవ్వండి, ఇంకా మా కస్టడీలో ఇంకా 100 మంది ఉన్నారు, విచారిస్తున్నాం, ఇవి కూడా విచారించాలా. అలా మీరు బెయిల్ ఇస్తే మాకు ఇబ్బంది, అలా జ్యుడిషియల్ రిమాండ్లో విధించినా మాకు ఇబ్బంది అంటే, సర్లే అయ్యా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నాం ముందైతే అని జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈరోజు డేట్ ఎంత? మార్చ్ 26. 14 రోజులు అంటే అంత ఏప్రిల్ 9th వరకు ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటుంది. ఇక ఈలోపు ఈమె బెయిల్కి సంబంధించి వాదనలు అన్నప్పుడు
రేపు ఏప్రిల్ 1వ తారీఖున బెయిల్ మీద వాదననే ఉన్నాయి. తర్వాత ఈలోపు ఈడీ వాళ్ళు కస్టడీ కానీ కోరినారనుకోండి, బెయిల్ అడిగితే బెయిల్ వాళ్ళు అప్పుడు జ్యుడిషియల్ కస్టడీ నుంచి ఈ ఈడీ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అది 1 రోజు 2 రోజులు, లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అది తర్వాత సంగతి. ఇక కవిత ఈమెమన్నారు, ఇది చాలా కీలకమైనది గుర్తుంచుకోండి. నేను మనీ లాండరింగ్ పాల్పడలా, కావాలని పొలిటికల్ లాండరింగ్ని నా మీద రుద్దుతూ ఉన్నారు. అంటే ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు. ఇది నన్ను కావాలని నిరికిస్తూ ఉన్నారు. ఈ కేసులో ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో, ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో ఒకసారి మీరు లిస్ట్ తీయండి. అందులో ఒకళ్ళు బీజేపీలో చేరారు, ఒకళ్ళు బీజేపీతో టికెట్ వచ్చింది, ఇంకొకళ్ళు బయటకు వచ్చాక బెయిల్ మీద ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేసి బీజేపీకి ఇచ్చినారు. హీఈస్ నాట్ అదర్ దాన్ అరవిందో శరత్ చంద్రారెడ్డి. ఇక నన్ను అప్రూవర్గా మారుద్దాం అని అనుకుంటున్నారేమో. నేను తప్పు చేస్తాగా, నేను తప్పే చేయాల. దెన్ హౌ కుడ్ ఐ బికమ్ ఎన్ అప్రూవర్? సో ఐ వోంట్, ఐ కాంట్ అన్నట్టుగా ఈమె చెప్తూ కడిగిన ముత్యం వల్లే ఐ కెన్ కమ్ అవుట్ అంటూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? నేనే తప్పు చేయలే, నేను కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తా. తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే అంతా బీజేపీ ట్రాప్లో పడిపోయినారు, నేను పాడను. ఇది ఆమె చెప్పిన వర్షన్. సో ఏప్రిల్ 1 బెయిల్ రోజు మరిన్ని విషయాలు బయటకు వస్తే దాన్ని ఆ రోజు మాట్లాడుకుందాం.